అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకే ఓటు వేసి గెలిపించాలంటూ కూడా మాజీ మంత్రి ప్రస్తుత సూర్యాపేట ఎమ్మెల్యే అయితే జగదీశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా జరుగుతుంది జగదీశ్వర్ రెడ్డి గారు, ప్రచారం ఎలా కొనసాగుతూ ఉంది, ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రచారం చాలా ఉత్సాహంగా ఉంది. ప్రజల నుంచి ఓకే, ప్రజల నుంచి చాలా అద్భుతమైన స్పందన కనబడుతూ ఉంది. వాస్తవానికి ఎక్కడైనా ఒక పార్టీ ప్రచారం పోయినప్పుడు మనమే చెప్పుకుంటాం, మేము ఇట్లా చేసినాం, మేము వస్తే మేము ఇట్లా బాగు చేస్తామని చెప్పి ఏ పార్టీని అట్లా చెప్తుంది. కానీ వాళ్ళ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మేము వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ప్రజలు వాళ్ళే ముందు మాకు చెప్తున్నారు, సార్ మాకు పూర మాలమై, మాకు అంతా తెలుసు, కేసీఆర్ వస్తేనే బాగుంటుంది, అంతా వీళ్ళంతా డోకాబాజీ చేశారు, వీళ్ళు ఇచ్చింది ఒక్కటి మాట ఇచ్చింది ఏది చేయలేదు, అంత వాదా చేసుడు తప్ప పని చేసుడు లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అన్ని వర్గాల ప్రజలు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు 2-3 సమస్యలు వాళ్ళే చెప్తున్నారు. కేసీఆర్ ఉండగా మాకు మంచినీళ్ళు వచ్చినాయి, బిల్లులు రాలేదు. ఇప్పుడు నీళ్ళు చక్కగా వస్తలేవు కానీ బిల్లులు మాత్రం పెద్దగా వస్తున్నాయి. కేసీఆర్ ఉండగా కరెంటు మంచిగా వచ్చింది, బిల్లులు కూడా చాలా తక్కువ ఉండే. ఇప్పుడు వీళ్ళు వచ్చిండ్రు, ఏం చేసిరో తెలియదు, కరెంటు బిల్లు పెంచమని చెప్పలేదు, బట్ మాకు బిల్లు మాత్రం పెరిగాయని చెప్తున్నారు. నేను ఇప్పుడు ఛాయ్ పే పోయినాను, అక్కడ టీ బిస్కెట్ డిస్కషన్ కానీ పోయినాం. టీ తాగుతుంటే ఒక హోటల్లో నేను వెళ్ళినాను. అక్కడ కూర్చోగానే ఒక ఆయన చెప్తున్నాడు, సార్ నాకు ఇంతకుముందు 560 బిల్లు వచ్చేది, ఇవాళ 2600 బిల్లు వచ్చింది కరెంట్, ఇది మరి పెంచమని చెప్పలేదు గవర్నమెంట్, ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదు, కట్టకపోతేనేమో కట్ చేస్తామంటున్నారు అని. పక్కన ఇంకొక ఆయన చెప్తున్నాడు ఇంకో టేబుల్ మీద, సార్ మా ఇంటి పక్కన 30,000 నీళ్ళ బిల్లు వచ్చింది, అది ఏందో అర్థం కావట్లేదు, మాకు కేసీఆర్ మాఫీ చేసిపోయిందని చెప్పినారు, వీళ్ళు వచ్చి కేసీఆర్ మాఫీ చేసినా కూడా మొత్తం వేస్తున్నారు, వీళ్ళు బిల్లులు ఇట్లా చేస్తున్నారు మోసం అని చెప్పి అంటే ఎక్కడికి పోయినా ప్రజలు కేసీఆర్తో పోల్చుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉండగా మేము నిమ్మలంగా ఉంటుంది, మేము సుఖంగా ఉంటుంది, వీళ్ళు వచ్చినాక కష్టాలు వచ్చినాయి తప్ప ఏమీ రాలేదు అనే మాట చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి ప్రజల్లో మాకు వస్తున్న ఆదరణ బట్టి మా ప్రచారం కూడా చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ప్రజలు కూడా అందరూ కూడా అదే మాట చెప్తున్నారు, గెలిచి తీరుతుంది. రైట్, ఇప్పుడు మైనారిటీల ఓట్లని ప్రసన్నం చేసుకునేందుకు, వారి ఓట్లు వేయించుకునేందుకే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారనేటువంటిది ఆరోపణ ఉంది. బీజేపీ కంప్లైంట్ చేసింది, మీరు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారని చెప్పి అన్నారు. చేశారా, కంప్లైంట్ చేశారా? అయితే ఇక్కడ కంప్లైంట్ ఎవరు చేయకపోవడం విషయం కాదు, కానీ గంత అమాయకంగా లేరు ఎవరు కూడా. అజరుద్దీన్కు సీట్ వేయకుండా, ఈ సీటు వాస్తవానికి అజరుద్దీన్ది, సీట్ వేయకుండా మోసం చేసి అజరుద్దీన్ పక్కకు తప్పించి లేని ఎమ్మెల్సీ ఇస్తున్నట్టు ప్రకటించి గంత అమాయకంగా నమ్మితే అజరుద్దీన్ నమ్మిండేం, కానీ ముస్లిం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. అన్నీ తెలిసి వాళ్ళే అంటున్నారు, సార్ పిపరమెట్ ఇస్తే మర్చిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామా, చిన్నపిల్లలమా, నేను పిపరమెట్ ఇస్తే చాక్లెట్ ఇస్తే మర్చిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామా, మేము అమాయకంగా ఉన్నామా, అట్లా కనబడుతున్నామా మేము కాంగ్రెస్ పార్టీకి. మరింత వ్యతిరేకత పెరుగుతుంది తప్ప వీళ్ళు చేసే చిల్లర చేష్టల వల్ల ఉపయోగం ఏమీ లేదు. వీళ్ళు మైనార్టీలను ఎట్లా మోసం చేసినా వాళ్ళకి తెలుసు. ఇవాళ మైనారిటీలకు అంతో ఎంతో కాస్త సంతోషంగా ఉన్నారు. భారతదేశంలో మైనారిటీలకు ఏమైనా జరిగింది అంటే కేవలం కేసీఆర్ పీరియడ్లో మాత్రమే జరిగింది తెలంగాణలో అని ఇక్కడనే కాదు, దేశవ్యాప్తంగా కూడా చర్చ అవుతుంది. ఇవాళ మీరు ఏ ఇంట్లోకి పోండి, ఈ పక్కన ఉన్న గల్లీలో ఏ బస్తీలలో ఇళ్ళకన్నా పోండి, కేసీఆర్ వచ్చినాకనే మేము 2 పూటలు అన్నం తినగలుగుతున్నాము అనే మాట చెప్తున్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే మాకు 4 కిలోలను బియ్యాన్ని 6 కిలోలు చేసిండు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చిన్నపిల్లలతో సహా అందరికి ఇచ్చిండు. మా ఇంట్లో 10 మంది పిల్లలు ఉండే, అంతకుముందు కేవలం 4కి 16 కిలోల బియ్యం వచ్చేది. కేసీఆర్ వచ్చిన తర్వాత 60 కిలోల బియ్యం చేసిండు 1 నెలలో. దాంతో మేము బతికినాం. అంతకుముందు మా కష్టం అంతా బియ్యానికి పోయేది, ఇవాళ కాస్త 2 పూటలు తినగలుగుతున్నాం. 2000 పెన్షన్ ఇచ్చిండు, మేము దాంతో కొంచెం మంచి నిమ్మలంగా బతుకుతున్నాం అనే మాట వాళ్ళు చెప్తున్నారు. షాదీ ముబారక్ చేసిండు, మా ఇంట్లో 6 పిల్లలకి షాదీ ముబారక్ వచ్చింది, మాకు మేము బతుకుతున్నాం. అంటే కేసీఆర్ ఏం చేసిండో వాళ్ళందరూ గుర్తుంది. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో, పర్టికులర్గా హైదరాబాద్లో ముస్లిం మైనారిటీల పిల్లలు కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ కళాశాల పోలిన గురుకుల పాఠశాలలో చదువుతున్నారు, మా పిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు అనకుండా. కేసీఆర్ వచ్చిన తర్వాతనే ప్రతిదీ జరిగింది. ఈయన వచ్చిన తర్వాత మాకు ఏం ఒక్కటి ఇచ్చిండో చెప్పమనండి అని అడుగుతున్నారు, ఇంత స్ట్రేట్గా అడుగుతున్నారు వాళ్ళు. ఇవన్నీ కేసీఆర్ ఇచ్చిండు, మేము గుర్తున్నాయి మాకు. ఈయన వచ్చిన తర్వాత మాకు ఏమి ఇచ్చిండు, ఇది చెప్పమని చెప్పండి అని అంటున్నారు.
ఎవరికి ఎమ్మెల్యే ఇచ్చిండు ఎవరికి మంత్రి పదవి చేసిండు కాదు, ప్రజలకి ఏమి ఇచ్చిండో చెప్పమని అడుగుతున్నారు. రైట్, ఇప్పుడు మీరు ఇంత ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు, మా అభ్యర్థి గెలుస్తుంది, ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అని చెప్పి మీరు అంటూ ఉన్నారు. బట్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళ సర్వేలు మాత్రం మా అభ్యర్థి గెలుస్తూ ఉండు అని చెప్పి సర్వేలు చెప్తా ఉన్నాయని చెప్పి మాట్లాడారు. అభ్యర్థి కూడా ఏమంటుండో చెప్పరా? వాళ్ళ అభ్యర్థి కూడా ఏమంటుండో వాళ్ళ అభ్యర్థి కూడా నేనే గెలుస్తాను ధీమా వ్యక్తం చేస్తారు. గెలుస్తా అంటున్నాడా? మొత్తం అందరిని పరారు చేసేసి మిల్లలకి ఎలగొట్టి గెలుస్తా అంటున్నాడా? ఏమంటున్నాడు వాళ్ళ అభ్యర్థి? రైట్, అంటే నిన్న మీరు చెప్పారు వెంగళరావు నగర్లో మీ బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు కూడా ప్రచారంలో పాల్గొంటే నవీన్ యాదవ్ సోదరుడే భయభ్రాంతాలకు గురి చేసి వాళ్ళపైన దాడి చేసే యత్నం చేశారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. నిజమే? నవీన్ యాదవ్ మాట్లాడింది వినలేదా నువ్వు? గాలిలోకి వెళ్ళి తిరగనయ్యా, ఇళ్ళలో ఓనియ్యా, గీడావులతో ఓట్లు వేయించుకుంటారా? ఇప్పుడు నడవది, ఇంకా రోజులు పోయినాయి. ఇటువంటి దాదాలని ఇటువంటి గుండాలని ప్రజలు వెంటబడి తరిమి తాన్నీల కొట్టినరు. హైదరాబాద్ సిటీ నుంచి వెళ్ళి పంపించిండ్రు. గది మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. గాదాని నమ్ముకొని మేము ప్రజలు కేసీఆర్కి వేస్తానన్నా మేము వెయ్యనియ్యము, మేము ఇళ్ళకి వెళ్ళనియ్యము, మేము బూత్కాడ కూర్చొనియ్యము అని అనుకుంటున్నట్టు. ఇక మాకు మంత్రులు ఉన్నారు, మాకు పోలీస్ అండ ఉంది. ప్రజలు తిరుగుబాటు మొదలు పెడితే మంత్రులు పోలీసులు పారిపోవాల్సి వస్తుంది. మీ అభ్యర్థికి సంబంధించి మీ పార్టీ గుర్తుతోనే ఓటర్ స్లిప్పులు పంచుతున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి మీడియాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ పంచుకోం, బ్రహ్మాండంగా పంచుకుంటాం. మా అభ్యర్థి ఫోటోతో మేము కూడా పంచుకుంటాం. పోలింగ్ బూతులకు తీసుకురాకూడదు వాళ్ళ రోజు, అంతే. పంచకూడదని ఎక్కడేం లేదు, మా ఇష్టం. మేము తప్పకుండా మా అభ్యర్థి నీ దేశం పంపించలేం కదా, మేము మా అభ్యర్థి తీసుకొని మేము పంచుకుంటాం. మా హక్కు, అది మాది, మా హక్కు, మేము పంచుకుంటాం. నువ్వు గవర్నమెంట్ మంచిది, మేమేం వాళ్ళ అభ్యర్థిలాగా గుండాయిజం చేసి రౌడీజం చేసేసి ఎలక్షన్ కమిషన్ అధికారులను కూడా భయపెట్టించేసి ఓటర్ ఐడి కార్డులను గుంజుకొచ్చి మేము మంచలే. మేము మా అభ్యర్థి గుర్తుతోని స్లిప్పులు పంచుకుంటాం. అంటే తప్పు కాదంటారు? అది ప్రచారం చేసుకోకపోతే తప్పు అవుతుంది, చేసుకుంటే తప్పు ఎందుకు అవుతుంది? ఫైనల్గా ఈరోజు ఇటు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలతో పాటు ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కూడా ఉంది. అంటే ప్రజలు ఎటు సపోర్టివ్గా ఉన్నారు అనుకోవచ్చు, అంటే వాళ్ళకు తేల్చుకోలేకపోతా ఉన్నారు. మొన్న రేవంత్ రెడ్డి మీటింగ్ చూస్తే కదా, అప్పుడే తెలిసి ఉండాలి నీకు ప్రజల మద్దతు ఎటు ఉందో. ఏమో సూపర్గా జరిగింది కదా, తెలుస్తూనే ఉంది కదా. గవి జరగబట్టే ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇవాళ గిన్నెకు మంత్రి పదవి ఇస్తాము, గిన్నెను బజార్లో లేకుండా కొడతాము, గిన్నెను ఓటు రానియకుండా చేస్తాము, ఈ పిచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు, పిచ్చి ప్రలాపన చేస్తున్నారు, చిల్లర ఎత్తుగడలు చేస్తున్నారు, నిబంధనలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ దేనికి సంకేతం? వాళ్ళు ఓడిపోతున్నారు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అంటే భయంతో ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చా? అంతే కదా మరి. లేకపోతే ఇంత అర్జెంటుగా 9 రోజులు ఎలక్షన్ ఉందనగా అజరుద్దీన్ మీద అంత ప్రేమ ఎందుకు కుదురుస్తుంది? ఒకటే ఇట్లా ఏంది మెంతా తుఫాన్ వచ్చినట్టు అజరుద్దీన్ మీద ప్రేమ ఎందుకు వచ్చింది వీళ్ళకి? ఇవాళ దేనికి వచ్చింది తెలియదు. అంత అమాయకంగా ఉన్నారా ప్రజలు? మీరు ఇట్లా చాక్లెట్లు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి ప్రజల్ని మోసం చేయలేరు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజల స్పష్టతను చూసే పాపం ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు పిచ్చులు వేస్తున్నాయి. దాంతోనే ఈ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఏం చేసినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరు. ఏం చేసినా కూడా బీఆర్ఎస్ గెలుపునైతే ఆపలేమంటూ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరొక పక్క ప్రజలకు చేయాల్సింది వదిలేసి ఎప్పుడూ లేనటువంటి ప్రేమ అజరుద్దీన్ పైన ఇప్పుడెందుకు పుట్టుకొచ్చింది? ముఖ్యంగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటూ కూడా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుతో విజయ్, బిగ్ టీవీ, బోరబండ నుండి.